అగ్రరాజ్యం అమెరికా విధించిన డెడ్లైన్ సమీపిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. ఇరాన్ తీరుపై విసిగిపోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల లోపు హార్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే యుద్ధం మరో స్థాయికి చేరుతుందని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల సెగ అప్పుడే అంతర్జాతీయ చమురు మార్కెట్కు తగిలింది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ట్రంప్ డెడ్ లైన్ ముంచుకొస్తూ ఉండడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.5% పెరిగి $111కు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు చమురు ధర ఏకంగా 52% పెరగటం గమనించాల్సిన విషయం. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు $4.14కు చేరగా డీజిల్ ధరలు యుద్ధం ప్రారంభం కంటే 50% పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్త ఎనర్జీ సప్లైలో 5వ వంతు వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ దిగ్బంధనం కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో ఉన్నప్పటికీ అమెరికాలోని S&P 500 ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరప్ మార్కెట్లు కూడా అనిశ్చితిలో కొనసాగుతున్నాయి. దౌత్యవేత్తలు పంపిన సంధి ప్రతిపాదనలు సరిపోవు అని ట్రంప్ తిరస్కరించడం యుద్ధ మేఘాలను మరింత తీవ్రం చేసింది. గడువు ముగిస్తే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు వంతెనలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉంది. చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి నిత్యావసరాల ధరలు చుక్కలనట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ట్రంప్ డెడ్ లైన్ కేవలం ఇరాన్కే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక గండంలా మారింది. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.